మిస్టర్, మర్యాదగా నువ్వు కొట్టేసిన డైమండ్ నాకు అప్పగించి సరెండర్ అవు, లేదంటే నిన్ను. ఓ ఇన్స్పెక్టర్ విజయ్ గారా? చూడండి, ది గ్రేట్ అశోక్ చక్రవర్తిని పట్టుకోవడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్ లేడు. మొట్టమొదటిసారిగా నన్ను పట్టుకోవడానికి వచ్చిన నీ గుండె ధైర్యానికి నా జోహార్. ఓ అశోక్ చక్రవర్తి అంటే నువ్వేనా? చూడు అశోక్, ధైర్యం నా ఇంటి పేరు, సాహసం నా ఒంటి పేరు. మర్యాదగా వృద్ధ ప్రసంగం మాని నాకు లొంగిపో, లేదంటే నిన్ను. మిస్టర్ ఇన్స్పెక్టర్, నీ పవర్ చూసి భయపడపోవటానికి నేను వీధుల్లో ఆడుకునే ఆకురవుడిని, ఈజీకొండాని కాదు, చట్టాన్ని రాజకీయాన్ని నా కను సైకిల్తో శాసించగల డాన్ ది గ్రేట్ అశోక్ చక్రవర్తిని. మర్యాదగా నా దారికి అడ్డు తలుపు, లేదంటే రాజస్థాన్ ఎడారిలో రాబందులకు పలహారంగా వేస్తాను. రాజకీయాన్ని చట్టాన్ని కనుసైగులతో శాసించే నీలాంటి అండర్ వరల్డ్ డాన్లు సైతం మట్టి కనిపించిన పోలీసుని, ఇన్స్పెక్టర్ విజయ్ని నాతో పెట్టుకోకు. నీ శరీరంలోని ప్రతి పార్టుకు చలనం లేకుండా పోతుంది. ఒరే ఇన్స్పెక్టర్, అతిగా మాట్లాడి నీ ఆయుష్ తగ్గించుకోకు. నువ్వు కొడితే చలనం లేకుండా మాత్రమే పోతుంది. అదే నేను కొడితే దహన సంస్కారాలు చేసుకోవటానికి నీ శరీర అవయవాలు ఆనవాళ్ళకుండా పోతాయి. అంతటి మగధీరుడువా? 100 మందిని ఒకే చెత్త మట్టి కల్పించగల రణధూరుణ్ణి. నీలాంటి రణధీరులని లాక్కి వెళ్ళి లాకప్లో పెట్టి ఉరికమ్మ ఎక్కించగల సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని. నన్ను అరెస్టు చేసే దమ్ము ధైర్యం మీ న్యాయస్థానానికి లేవు. అయితే నాతో తలబడు, ఈ క్షణమే నిన్ను పడగొట్టి మరి అరెస్ట్ చేస్తాను. ఒరే ఇన్స్పెక్టర్, సవాలు చేసే నిన్ను ఇప్పుడే మార్చి మసి చేస్తాను. నువ్వు మార్చి మసి చేయడానికి సూర్య భగవానుడివి కాదు. నేను సూర్య భగవాన్నేరా? శత్రువులతో పోరాటం సాగించేటప్పుడు భస్మం చేసే సూర్యుడిని, పేదలకు అనాథలకు అన్నం పెట్టేటప్పుడు వాళ్ళకు వెలుగుని పంచే చంద్రుడిని. అనవసరంగా రెచ్చిపోకుండా నా దారికి అడ్డు తప్పుకో. నీలాంటి దోపిడీదారులకు అడ్డు నిలవడమే కానీ దారి ఇవ్వడం చేత కాని పోలీసుని. అయితే నా కంటి నుండి వచ్చే అగ్నిజ్వాలలకు నువ్వు మాడి మసవుగా తప్పదు. నేను అగ్నిజ్వాలను సైతం చల్లార్చే ఆకాశగంగ లాంటి వాడిని, ఆకాశగంగను సైతం బంధించే ఆది శంకరుడిని. ఏక మాటలతో అనవసరం. నీకు దమ్ము ధైర్యం ఉంటే నాతో తలపడు. ఎవడు గొప్ప ఇప్పుడే తేలుతుంది. ఇక నో డైలాగ్స్, ఇక రణరంగమే. రే అశోక్, ఏ నాటికైనా నేను ఈ చేతులతో అరెస్ట్ చేసి తీరుతాను.